మీరు స్క్రీన్ కనిపిస్తుందా అనే విషయం చెప్పినప్పుడు మీరు వాయిస్ పెట్టలేదు, జస్ట్ థమ్స్ అప్ పెట్టండి సరిపోతుంది. ఓకేనా? జస్ట్ థమ్స్ అప్ అని అక్కడ కింద బటన్ ఉంటుంది, థమ్స్ అప్ అని పెట్టండి సరిపోతుంది. ఓకేనా? కనిపిస్తుందా బటన్ మీకు? డన్. ఓకే, స్టార్ట్ చేద్దామా క్లాస్? స్టార్ట్ చేద్దామా? రషీద్, రామకృష్ణ. ఓకే సార్, స్టార్ట్ చేయండి. ఓకే డన్. ఓకే, సో మొన్న మనం కాన్సెప్ట్ ఎక్కడ స్టార్ట్ చేసాము? లీగల్ రూల్స్ రిగార్డింగ్ ద వ్యాలిడ్ యాక్సెప్టెన్సీ. సో లీగల్ రూల్స్ రిగార్డింగ్ వ్యాలిడ్ యాక్సెప్టెన్సీ. మనం ఏదైతే యాక్సెప్టెన్సీ అంటే ఒక వ్యక్తి తన వస్తువును తీసుకుంటాను అని తను చెప్పేటటువంటి సమ్మతి ఏదైతే ఉందో అది చెప్పడానికి కావాల్సినటువంటి లీగల్ గా అంటే చట్టబద్ధంగా ఉన్నటువంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ కి కట్టుబడి తన సమ్మతిని తెలపాలి. సరేనా? ఆ రూల్స్ ని లోబడి తన సమ్మతిని తెలపాలి. అలా ఆ రూల్స్ కి లోబడి కాకుండా తన సమ్మతిని తెలియపరిస్తే దానిని యాక్సెప్టెన్సీగా కన్సిడర్ చేయము. ఆ రూల్స్ ఏంటనే ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటది? యాక్సెప్టెన్సీ కెన్ బి గివెన్ ఓన్లీ బై ద పర్సన్ టు హూమ్ ద ఆఫర్ ఈస్ మేడ్. క్లియర్? అది యాక్సెప్టెన్స్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ an offerer or otherwise a proposer who actually offer to sell a particular product to a offeree or otherwise a proposee. క్లియర్? అంటే ఒక వ్యక్తికి అమ్మాలని ఒక వస్తువుని చెప్పాడు, అమ్ముతానని చెప్పాడు. సో ఇక్కడ ఆ వస్తువుని అమ్మే వ్యక్తిని మనం ఏమంటాం? ఆఫరర్ అంటాము. వస్తువు అతను కొంటాడా కొనడని తను చెప్పాలి. ఆ చెప్పే వ్యక్తిని మనం ఏమంటాం? యాక్సెప్టర్ ఆర్ ఆఫరీ అని అంటాం. క్లియర్? అయితే ఈ ఆఫర్ అనేది ఎవరికైతే ఇస్తున్నామో ఆ వ్యక్తి తన యాక్సెప్టెన్సీని చెప్పాలి. దాని అర్థం అదే, యాక్సెప్టెన్సీ కెన్ బి గివెన్ ఓన్లీ బై ద పర్సన్ టు హూమ్ ఆఫర్ ఈస్ మేడ్. ఈ పాయింట్ డిస్కస్ చేస్తాం. అండ్ దెన్ యాక్సెప్టెన్సీ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్. సో దట్ మీన్స్ దేర్ విల్ బి నో కండిషన్స్ should be proposed by the acceptor. The acceptor is supposed to accept the proposal that is actually offered by the offerer without any further conditions. If there is any other conditions in the acceptancy, that means that is a counter offer, right? And ఎప్పుడైనా సరే ఒక యాక్సెప్టెన్సీ చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి ఎటువంటి కండిషన్స్ పెట్టకూడదు. సో నువ్వు అమ్ముతాను అన్నావు, సరే నేను కొంటాను, అది బాగానే ఉంది, కాకపోతే అని ఒక కండిషన్స్ పెడతారు. అలా కండిషన్స్ అనేవి ఉండకూడదు. ఇన్ కేస్ కండిషన్స్ తో మళ్ళీ తిరిగి రిప్లై ఇచ్చాడంటే సో దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ కౌంటర్ ఆఫర్. తిరిగి ఆఫర్ చేయమంటారు. ఆ ఆఫర్ ని మళ్ళీ ఎవరైతే ఆఫరర్ ఉన్నారో ఆయన మళ్ళీ యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు ఆయన యాక్సెప్ట్ అవుతారు, రైట్? ఈ కండిషన్ చెప్పుకున్నాము. నెక్స్ట్, ద యాక్సెప్టెన్సీ మస్ట్ బి కమ్యూనికేటెడ్ ఇన్ ద, అంటే ఆ విషయాన్ని అతనికి తెలియపరచాలి. అండ్ దెన్ యాక్సెప్టెన్సీ మస్ట్ బి ఇన్ ఏ ప్రిస్క్రైబ్డ్ మోడ్ ఇన్ ద సెన్స్ అతను ఏదైతే ఫార్మేట్ లో ఇమ్మన్నాడో యాక్సెప్టెన్సీని ఆ ఫార్మేట్ లోనే తిరిగి పంపించాలి. క్లియర్? దాని గురించి కూడా ఒక ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్, టైం. సో టైం అంటే ద వర్డ్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్లీ టెల్ సంథింగ్. అంటే ఒక విషయం మనం చెప్తుంది. ఏంటి? ఆఫర్ ఎవరైతే చేస్తున్నారో ఆ ఆఫర్ చేసినటువంటి విషయానికి ఎదుటి వ్యక్తి యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. బట్ ఆ యాక్సెప్టెన్స్ అనేది విత్ ఇన్ ద టైం పీరియడ్ దట్ ఈస్ యాక్చువల్లీ గివెన్ బై ద ఆఫరర్. సో ఆఫరర్ ఏదైతే టైం పీరియడ్ ఇచ్చాడో ఆ పీరియడ్ లోపే ఈయన తన యాక్సెప్టెన్స్ ని తెలియపరచాలి. ఆ యాక్సెప్టెన్స్ ని తన టైం పీరియడ్ దాటిన తర్వాత తెలియపరిస్తే ఆ యాక్సెప్టెన్సీని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఆఫరర్ కి ఉండదు. తర్వాత యాక్సెప్టెన్సీ తెలియపరిచిన తర్వాత ఆఫరర్ నా యాక్సెప్టెన్సీని రిసీవ్ చేసుకోలేదు అని ఈయన కోర్టుకి వెళ్ళి కేసు పెట్టడానికి ఇతనికి ఎటువంటి రైట్ ఉండదు. క్లియర్? నెక్స్ట్, మియర్ సైలెన్స్ ఈజ్ నాట్ అన్ యాక్సెప్టెన్సీ. సాధారణంగా మన తెలుగులో ఒక కొటేషన్ అది ప్రోవర్బ్ ఉంటుంది, మౌన అర్ధాంగీకారం. అట్లాంటి విషయాలు ఇక్కడ వర్తించవు. అది కూడా చెప్తున్నాను. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనం ఆగాం. యాక్సెప్టెన్సీ బై కండక్ట్ ఇంప్లైడ్ యాక్సెప్టెన్సీ. సో సాధారణంగా దీని అర్థం మనం రెగ్యులర్ లైఫ్ లో కూడా చూస్తుంటాం, యాక్సెప్టెన్సీ బై కండక్ట్. సో సాధారణంగా ఒక వ్యక్తి ఆఫర్ ఎవరో చేశారనుకున్నాం, ఆఫర్ చేసిన వ్యక్తికి ఇతను తిరిగి ఒక యాక్షన్ పర్ఫార్మ్ చేయడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సింపుల్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు షూ పాలిష్ చేసే వ్యక్తి ఉంటాడు. షూ పాలిష్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం షూ ఆయనకి ఇస్తాం, ఆయన ఇమీడియట్లీ పాలిష్ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? సో హియర్ హూ ఇస్ ద ఆఫరర్? ఎవరైతే షూ ఇస్తున్నాడో ఆయన ఆఫరర్. కానీ యాక్సెప్టెన్స్ ఎవరైతే షూ పాలిష్ చేస్తున్నాడో ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు? నేను షూ పాలిష్ చేయను, ఏం చెప్పట్లే. డైరెక్ట్ గా ఏం చేస్తున్నాడు? షూ ఇవ్వగానే పాలిష్ చేస్తున్నాడు. అంటే ఏంటి? తన యాక్సెప్టెన్సీని
తను రివర్స్ గా ఒక యాక్ట్ అంటే ఒక యాక్షన్ పర్ఫామ్ చేయడం ద్వారా తెలుపుతున్నాడు. అలా తెలిపితే దాన్ని ఏమంటామంటే యాక్సెప్టెన్సీ బై కండక్ట్. అండ్ దేర్ ఇస్ అన్ అనదర్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఇంకొక ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. అది ఎలా అంటే సాధారణంగా మనం గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి, లేదంటే ఒక బస్సు అనుకుందాం. సో బస్సులో సాధారణంగా మనం ఎక్కేటప్పుడు we already know that we have to pay the ticket, right? అంటే ఏంటి, బస్సుకి ఎక్కుతున్నామంటే మనం ఛార్జ్ చెల్లించడానికి మనం అగ్రి అవుతున్నాం. వాళ్ళు ఇచ్చేటటువంటి సర్వీస్ ఏదైతే ఆఫర్ చేస్తున్నారో ఆ ఆఫర్ చేసినటువంటి సర్వీస్ కి మనం డబ్బులు చెల్లిస్తాము అని అగ్రి అయ్యి మనం వెళ్తున్నాం. అంటే దాన్ని ఏమంటాం, ఇంప్లైడ్ యాక్సెప్టెన్సీ. అంటే నువ్వు బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ బార్గెన్ చేయాల్సిన అవసరం లేదు. సో వాట్ ఎవర్ ద చార్జ్ దట్ ఈస్ యాక్చువల్లీ ఇంపోజ్డ్ బై దట్ పర్టికులర్ బస్ కండక్టర్ ఆర్ అదర్వైజ్ ద అథారిటీ, సో ద ప్యాసింజర్ ఈస్ సపోజ్డ్ టు పే. అంతేనా? అంటే ఏంటి, ఆ ప్యాసింజర్ ఎవరైతే ఉన్నారో ఆయన తిరిగి చెల్లించాలి. అలాంటి యాక్సెప్టెన్సీ ఏమంటాం, ఇంప్లాయిడ్ యాక్సెప్టెన్సీ అంటాం. క్లియర్? సో దానికి ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. సెక్షన్ 8 ఆఫ్ ది యాక్ట్ లేస్ డౌన్ దాట్, రికార్డ్ పెట్టాను రికార్డ్ అవుతుంది. క్లియర్? Section 8 of the Act lays down that the performance of the conditions of a proposal or the acceptance of any consideration for a reciprocal promise which may be offered with the proposal constitutes an acceptance of the proposal. ఇప్పుడు మనం చెప్పుకున్నదే చెప్పాడు. Act lays down that the performance of the condition of the proposal or the acceptance of any consideration for a reciprocal promise which may be offered with the proposal constitutes an acceptance of the proposal. సో సాధారణంగా ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో ఆఫర్ చేసే వ్యక్తి యొక్క ప్రపోజల్ కి తిరిగి కౌంటర్ గా ఒక యాక్ట్ కానీ చేయడం ద్వారా, సరేనా, ఒక యాక్షన్ తిరిగి కౌంటర్ గా పర్ఫామ్ చేయడం ద్వారా అలా చేస్తే ఆ ప్రపోజల్ కి మనం యాక్సెప్టెన్సీ మనం ఇచ్చినట్టే అని దాని అర్థం. క్లియర్? దిస్ సెక్షన్ ప్రొవైడ్స్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ద ప్రపోజల్ బై కండక్ట్ as against other modes of acceptance, that is verbal or written or communication. Therefore, when a person performs the act intended by the proposer as the consideration for the promise offered by him, the performance of constitutes an acceptancy. అంటే ఇక్కడ అదే చెప్తున్నాడు. సో ఒక వ్యక్తి తన ఆఫర్ చేసే వ్యక్తికి అపోజిట్ గా ఒక యాక్షన్ గా పర్ఫామ్ చేస్తే సో దాన్ని మనం యాక్సెప్టెన్స్ గా స్వీకరించవచ్చు. సో దానికి సింపుల్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ చెప్పాడు. When a tradesman receives an order from a customer and executes the order by sending the goods. సో చూడు, ట్రేడ్స్మెన్ ఒక వర్తకం చేసే వ్యక్తి ఉన్నాడు. ఆ వర్తకం చేసే వ్యక్తి ఒక ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాడు. ఏంటి ఆర్డర్, నాకు ఇన్ని వస్తువులు కావాలి అని ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాడు. సో ఆ వస్తువులు ఇస్తాడా లేదా అనేది ఇతని యాక్సెప్టెన్స్ తనకు తెలియపరచవచ్చు. బట్ ఏదేం చేస్తున్నాడు, దీని నుంచి యాక్సెప్టెన్స్ ఏ విధంగా పంపిస్తున్నాడు, ఏవైతే వస్తువులు ఆర్డర్ పెట్టారో ఆ వస్తువుల్ని డైరెక్ట్ గా పంపించేస్తున్నాడు. అంటే ఆ వస్తువుని తిరిగి పంపించడం ద్వారా, అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన, రిటర్న్ గా నాకు సమ్మతమే నీకు వస్తువులు పంపించడం అనే విషయం చెప్పట్లేదు. డైరెక్ట్ గా తను ఏవైతే వస్తువులు కోరాడో ఆ వస్తువుని తిరిగి పంపించేస్తున్నాడు. అంటే తిరిగి డైరెక్ట్ గా యాక్ట్ పర్ఫామ్ చేస్తున్నాడు. అలా పర్ఫామ్ చేసినప్పటికీ కూడా దాన్ని కూడా మనం యాక్సెప్టెన్సీగా అనుమతిస్తాం. సరేనా? దాన్ని కూడా సమ్మతిగానే అనుమతిస్తాం. సో మీరు అనొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్, సో తన ఆర్డర్ పెట్టిన తర్వాత ఈయన యాక్సెప్టెన్సీ ఒక రిటర్న్ డాక్యుమెంట్ ఇవ్వకుండా నాకు డైరెక్ట్ గా వస్తువులు పంపించాడు అని ఆఫరర్ ఎవరైతే ఉన్నారో ఆయన నాకు ఈ వస్తువులు వద్దు అని అనడానికి ఆయనకు ఎటువంటి అధికారం లేదు. ఎందుకంటే ఇట్ నుంచి యాక్సెప్టెన్సీ, సో ద యాక్సెప్టెన్సీ ఎయిదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కండక్ట్ ఆర్ బై సెండింగ్ ఏ రిటర్న్ ప్రపోజల్, రైట్, ఆర్ అదర్వైజ్ త్రూ ఏ మొబైల్ కెన్ బి యాక్సెప్టెడ్. అంటే ఏంటంటే అతను వర్డ్స్ ద్వారా కానీ పదాల ద్వారా, సరే మీరు ఇచ్చినటువంటి ప్రపోజల్ ఏదైతే ఉందో దానికి సమ్మతమే అని పదాల ద్వారా ఆయన చెప్పొచ్చు. లేకపోతే తను ఏదైతే ప్రపోజల్ పంపించాడో ఆ ప్రపోజల్ కావాల్సినటువంటి ఏదైతే సరుకులు ఉందో దాన్ని డైరెక్ట్ గా పంపించి తన యాక్సెప్టెన్స్ తెలియపరచవచ్చు. ఆర్ అదర్వైజ్ త్రూ ఏ రిటర్న్ డాక్యుమెంట్, ఒక డాక్యుమెంట్ అతను ఇచ్చిన తర్వాత ఆ రిటర్న్ డాక్యుమెంట్ వల్ల నాకు మీ వస్తువులు పంపించడం ఇష్టమే అని ఒక స్టేట్మెంట్ రాసి దాని మీద సంతకం చేసి పంపించిన తర్వాత వస్తువులు పంపించవచ్చు. సో ఈ విధంగా ఏ విధంగా తన సమ్మతిని తెలియపరచవచ్చు. క్లియర్? సో దీస్ ఆర్ ద legal rules regarding the valid acceptance. So by this we completed the legal rules regarding the valid acceptance. Clear? So ఇంతవరకు మనకి సెకండ్ యూనిట్ లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, యాక్సెప్టెన్స్ అంటే డిస్కస్ చేసాము, ఆఫర్ అంటే ఏంటి డిస్కస్ చేసాము, అండ్ అట్ ద సేమ్ టైం ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ ఆఫర్ డిస్కస్ చేసాము. క్లియర్? నెక్స్ట్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి,
తర్వాత లీగల్ రూల్స్ రిగార్డింగ్ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ డిస్కస్ చేసాం. క్లియర్? నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ slightly different, but it is related to both offer and acceptance. Next class చూద్దాం. Communication of offer and acceptance. సో ఇంతవరకు చెప్పుకున్న అందరికీ క్లియర్గా అర్థమైందా? ఒకసారి థమ్స్ అప్ పెట్టండి. ఇంతవరకు చెప్పుకున్న అంతా క్లియర్గా అర్థమైందా? ఓకే, డన్. సామి? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్, communication of offer and acceptance. The importance of offer and acceptance in giving effect to a valid contract was explained in the previous paragraphs. One important common requirement for both offer and acceptance is a effective communication. So ఇంతవరకు మనం చెప్పుకున్నది ఏంటంటే the importance of offer and acceptance in giving effect to a valid contract was explained in the previous paragraph. ఇంతకుముందు వరకు మనం ఏం చెప్పుకున్నాము? ఆఫర్ అంటే ఏం చెప్పుకున్నాము, యాక్సెప్టెన్స్ అంటే ఏం చెప్పుకున్నాము, అండ్ అట్ ద సేమ్ టైం లీగల్ రూల్స్ రిగార్డింగ్ ద వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ ఆఫర్. ఈ రెండు ఎంతవరకు చెప్పుకున్నాం. బట్ ఈ రెండింటి విషయాల్లో కూడా, అటు ఆఫర్ అయినా కావచ్చు, ఇటు యాక్సెప్టెన్స్ కావచ్చు, ఈ రెండింటి విషయాల్లో కూడా ఒక కామన్ రూల్ ఒకటి ఉంది. అది ఏంటి అంటే, వన్ ఇంపార్టెంట్ కామన్ రిక్వైర్మెంట్ ఫర్ బోత్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ ఈజ్, సో ఈ రెండింటికి కామన్ గా కావాల్సినటువంటి ఒక మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఏదైతే సమాచారం ఉందో, ఆఫరర్ ఎవరైతే ఉన్నారో, ఆఫరర్ తను ఏమైతే వస్తువుని ఆఫర్ చేస్తున్నాడో అనే విషయాన్ని ఎవరికైతే చెప్పాలనుకున్నాడో వాళ్ళకి క్లియర్ గా కమ్యూనికేట్ చేయాలి. ఆ సమాచారాన్ని క్లియర్ గా వాళ్ళకి పంపించాలి. క్లియర్? సో ఇక్కడ యాక్సెప్టర్స్ ఆర్ అదర్వైజ్ ఆఫరీ. సో ఆఫరీ మే బి వన్ ఆర్ అదర్వైజ్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ సమ్ టైమ్స్ మోర్. అంటే ఏంటి? ఆఫరీ అనే వ్యక్తి ఒకరైనా ఉండొచ్చు. అంటే ఎవరిని ఉద్దేశించి నువ్వు వస్తువుని ఆఫర్ చేస్తున్నావో అది ఒకరు అయి ఉండొచ్చు, కొంతమంది అయి ఉండొచ్చు. క్లియర్? అయితే ఆ విషయాన్ని, అది ఒకరైనా కావచ్చు, 100 మంది అయినా కావచ్చు, బట్ ఏదైతే నువ్వు ఆఫర్ చేస్తున్నావో ఆ విషయాన్ని వీళ్ళకి కమ్యూనికేట్ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం దానికి అపోజిట్ గా ఎవరికైతే నువ్వు ఆఫర్ ఇచ్చావో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సమ్మతిని, అంటే వాళ్ళు మాకు ఈ వస్తువుని తీసుకోవడం ఇష్టమా లేదా అనే విషయాన్ని ఆఫరర్కి తెలియపరచాలి. మన అది చాలా ఇంపార్టెంట్ ఈ కాంట్రాక్ట్ ఏర్పడేటప్పుడు. అదే ఇక్కడ చెప్పాడు. One important common requirement for both offer and acceptance is the effective communication. Effective and proper communication prevent avoidable revocation and misunderstanding between parties. సో ఆల్రెడీ మన క్లాసులో చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము. ఎప్పుడైతే కమ్యూనికేషన్ క్లియర్ గా ఉంటుందో వాళ్ళిద్దరి మధ్య కూడా భేదాభిప్రాయాలు ఏర్పడడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. భేదాభిప్రాయాలు అంటే తెలుగు పదము, దానికి ఇంగ్లీష్ మిస్అండర్స్టాండింగ్, ఒకరి మధ్య ఒకరికి అపార్థాలు ఉండడం అంటే చూడండి, వాటిని మనం మిస్అండర్స్టాండింగ్ అంటాం. వాళ్ళిద్దరి మధ్య ఆ భేదాభిప్రాయాలు ఏర్పడడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. తక్కువ అవకాశం ఇన్ ద సెన్స్ దేర్ విల్ బి నో చాయిసెస్ అట్ ఆల్, అంటే ఛాన్స్ ఉండదు అని కూడా చెప్పొచ్చు. ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా సమాచార ప్రసారం అనేది కరెక్ట్ గా ఉన్నప్పుడు. క్లియర్? When the contracting parties are face to face, there is no problem of communication because there is a instantaneous communication of offer and acceptance. So ఇక్కడ చూడండి, for example, there is a contract is going to take place between two parties where both the parties are there at the time of the contract itself. అంటే ఆ కాంట్రాక్ట్ ఏర్పడేటప్పుడు ఇద్దరు ఒకరి కుదిరిగా ఒకరు ఉన్నారు అంటే చూడండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ ఏర్పరచుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరు? కాంట్రాక్ట్ ఏర్పరచుకోవడానికి ఒకరు ఆఫరర్, ఒకరు ఆఫరీ. ఈ ఆఫరే యాక్సెప్టర్ అవుతారు. సో ఈ ఇద్దరు కూడా ఒకరికొకరు అపోజిట్ గా ఫేస్ టు ఫేస్ ఉన్నారు అనుకోండి. సో దేర్ విల్ బి నో ప్రాబ్లమ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ మిస్కమ్యూనికేషన్ ఆర్ మిస్అండర్స్టాండింగ్. రైట్? సో అంటే ఏంటి? వీళ్ళిద్దరి మధ్య కూడా సమాచార ప్రసారానికి ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు. క్లియర్? అదే ఇక్కడ చెప్పారు. When contracting parties are face to face, there is no problem of communication because there is a instantaneous communication of offer and acceptance. అంటే వెంటనే ఇన్స్టాంటినియస్ అంటే అప్పటికప్పుడే జరిగిపోతుంది. వాళ్ళిద్దరి మధ్య ఆఫర్ అనేది, రిసీవ్ చేసుకోవడం అనేది, ఆఫర్ ఇవ్వడం అనేది వెంటనే జరిగిపోతుంది. అందువల్ల వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది.
In such a case, question of revocation does not arise since the offer and its acceptance are made instantly. సో ఏదైతే ఆఫర్ ఉందో ఏదైతే కాంట్రాక్ట్ ఉందో ఆ కాంట్రాక్ట్ అనేది రివోకేషన్ అంటే ఇక్కడ ఆ కాంట్రాక్ట్ రద్దు అవ్వడం అనేది జరగదు. ఎందుకు? ఇద్దరు పక్క పక్కన ఉన్నారు, ఒకరికొకరు అపోజిట్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన కాలేజీలోనే ఎవరు ఉన్నారు? ఇద్దరు. బద్రి ఉన్నాడు ఒక బెంచ్ లో, ఇంకొక బెంచ్ లో రామకృష్ణ కూర్చున్నాడు. క్లియర్? బద్రి ఏమన్నాడంటే, అరే రామకృష్ణ, నేను పెన్ను నీకు ఇస్తాను, నువ్వు నాకు 10 రూపాయలు ఇవ్వు అని చెప్పాడు. సో రామకృష్ణ కూడా సరే ఇంకో 10 రూపాయలు తీసుకొని నీకు నా పెన్ను ఇవ్వని చెప్పాడు. అంటే ఇక్కడ ఇద్దరు పక్క పక్కన ఉన్నారు, ఒకటే, ఈయన ఒక బెంచ్ లో ఉన్నాడు, ఈయన ఒక బెంచ్ లో ఉన్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది డైరెక్ట్ గా జరిగింది, వర్బల్ కమ్యూనికేషన్ డైరెక్ట్ గా జరిగింది. సో వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ ఉండడానికి ఛాన్స్ లేదు. బట్ కానీ దూరం ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. క్లియర్? సో దూరం ఉండేటప్పుడు ఫోన్ చేశాడు, ఫోన్ చేసి నేను ఇట్లా ఒక పెన్ అమ్మాలనుకుంటున్నా, నీకు ఇష్టమేనా అని. సో రామకృష్ణకి బద్రి అమ్మాలనుకుంటున్నాడు, రామకృష్ణకి ఆ పెన్ తీసుకోవడం ఇష్టమే, బట్ ఆ పెన్ ఏ కండిషన్ ఉందో తెలియదు. క్లియర్? సో పెన్ గురించి చెప్పేశాడు, కానీ పెన్ ఏం చూడలేదు కదా రామకృష్ణ. ఎప్పుడు దూరం ఉండేటప్పుడు ఆల్రెడీ డిఫెక్ట్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్పుడు ఓకే నేను కొనడానికి ఇష్టమే అంటారు. సో ఈయన కూడా ఆయన సంగతి తెలుపుతాడు, ఈ వస్తువుని పంపిస్తాడు, అక్కడ కండిషన్స్ తగ్గట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుంది? మిస్అండర్స్టాండింగ్. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇండైరెక్ట్ ఒకసారి చెప్పుకున్నాం మనం. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ చెప్పుకునేటప్పుడు there should be proper communication అని ఒక హెడ్డింగ్ ఉంది, అందులో చెప్పుకున్నాం. When contracting parties are face to face, it is done. The difficulty arises when contracting parties are at a distance from one another and they utilize the services of the post office, telephone, email. In such cases, it is very much relevant for us to know the exact time when the offer or acceptance is made or complete. So చూడండి, ఇద్దరు అపోజిట్ గా ఒకరికొకరు ఒకటే ప్లేస్ లో లేకుండా ఒకరు అంటే దూరంగా ఉంటే, ఒక వ్యక్తి ఇక్కడ ఇంకో వ్యక్తి ఇంకెక్కడో ఉంటే, అందరూ మ్యూట్ లో పెట్టండి, ఎవరో మ్యూట్ లో పెట్టలేదు. ఓకే ఓకే డన్. డిఫికల్టీ అరైజెస్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ కాంట్రాక్ట్ ఏర్పరుచుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఒక వ్యక్తి డోన్ లో ఉన్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక వ్యక్తి ఎల్దుర్తిలో ఉన్నాడని చెప్తున్నాం. క్లియర్? సో డోన్ లో ఉన్న వ్యక్తి అతనికి చెప్తాడు, నేను ఈ వస్తువు అమ్మాలనుకుంటున్నాను. సో అతను పోస్ట్ ఆఫీస్ ద్వారా రిటర్న్ డాక్యుమెంట్ రాసి పంపిస్తాడు. పంపించిన తర్వాత ఆయనకు తన యాక్సెప్టెన్స్ ని తిరిగి ఇక్కడ పంపించాలి. సో పంపించే క్రమంలో ఆ పేపర్ మిస్ అయిపోవడం జరగవచ్చు. క్లియర్? ఆ పేపర్ ఒకవేళ ఆయన యాక్సెప్టెన్స్ తెలిసిన తర్వాత ఒకసారి చెప్పుకున్నాం, ఆయనకి ఇష్టమే, సమ్మతే, కానీ సంతకం కూడా పెట్టేసిన తర్వాత డ్రాయర్ లో పెట్టేశాడు. డ్రాయర్ ఇన్ ద సెన్స్ కబోర్డ్ ఇందులో పెట్టేసాడు, మర్చిపోయాడు. అప్పుడు అది తన యాక్సెప్టెన్స్ తెలిపినట్టు అవుతుందా? అవ్వదు. ఎందుకు? ఇతను దగ్గర ఉన్నాడు, అతని దగ్గర ఉన్నాడు, అతను ఏదైతే డాక్యుమెంట్ తిరిగి పంపించాలనుకున్నాడో ఆ పంపించాల్సిన డాక్యుమెంట్ పంపించలేదు. అలాంటప్పుడే కమ్యూనికేషన్ ప్రాబ్లం ఏర్పడుతుంది. సో అప్పుడు ఈ ఆఫర్ ఎవరైతే ఉన్నారో, ఆఫర్ చేసేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, తను దాన్ని వేరే రకంగా తీసుకోవచ్చు. ఓకే, అతను ఇంకా తన యాక్సెప్టెన్స్ తెలియపరచలేదు కదా, అంటే దాని అర్థం తనకి ఏమో ఇష్టం లేదేమో అనుకోవచ్చు. కానీ ఆయనకి ఇష్టమే, ఇష్టమైనప్పుడు కూడా మరి డాక్యుమెంట్ పంపించాలి కదా, పంపించలేదు. అలాంటప్పుడు ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఏర్పడుతుంది. క్లియర్? సో ఇన్ సచ్ కేసెస్ it is very much relevant for us to know the exact time when the offer or acceptance is made or complete. సో ఇద్దరు కూడా ఒకరికొకరు తెలుసుకోవాలి, ఆఫర్ ఎన్నాళ్ళు ఉంటుంది, యాక్సెప్టెన్స్ కూడా ఏ టైంలో పంపించాలి, ఇవన్నీ కూడా క్లియర్ గా ఉంటాయి. The Indian Contract Act 1872 gives a lot of importance to time element in deciding when the offer and acceptance is complete. Clear? సో మన ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఫస్ట్ డే నుంచి చెప్పుకుంటున్నాం. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అందులో పర్టికులర్ గా టైం ఎలిమెంట్ కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ తను ఆఫర్ చేస్తున్నాడు, ఒక వస్తువు అమ్మాలనుకుంటున్నాడు. సో వస్తువు తను కొనాలనుకున్న వ్యక్తి ఒక సర్టెన్ టైం పీరియడ్ లోపు ఈ విషయాన్ని చెప్పాలి. ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో ఆ వ్యక్తికి సర్టెన్ టైం పీరియడ్ లోపు చెప్పాలి. చెప్పకపోతే, సో ఇప్పుడు అలా చెప్పలేదనుకో, మరి ఈ వస్తువుని నా వేరొకరికి అమ్ముకోవాలా లేదా అనే విషయం తెలుస్తుంది కదా. సో అందువల్ల ఏంటంటే ఈ టైం ఎలిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఏర్పరచుకునేటప్పుడు. అదేవిధంగా ఒక ప్రపోజల్ తయారు చేసేటప్పుడు కూడా టైం ఎలిమెంట్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్, communication of offer. In terms of section 4 of the act, the communication of offer is complete
when it comes to the knowledge of the person to whom it is made. Clear? So communication of offer. ఇప్పుడు మనం యాక్చువల్ కమ్యూనికేషన్ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ లో వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చదువుతున్నాం. కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్సీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమ్యూనికేషన్ అంటే సమాచార ప్రసారం అనేది రెండు వైపులు జరగాలి. అందులో మనం ఒక వైపు గురించి చదువుతున్నాం. ఏంటది? ఆఫరర్ వైపు చదువుతున్నాం. సో ఆఫరర్ వైపు అంటే ఏంటి? ఈయన ఏదైతే వస్తువును అమ్మాలనుకుంటున్నాడో ఈ వస్తువు అమ్మాలనుకుంటున్న వ్యక్తి యొక్క ఆఫర్ అనేది ఎవరికైతే ఇస్తున్నాడో ఆ వ్యక్తికి రీచ్ అవ్వడం అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే ఈ ఆఫర్ నేను ఇస్తున్నాను అనే విషయం ఈ వ్యక్తికి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ తెలియాలి. అంటే డైరెక్ట్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ త్రూ ఫోన్ ద్వారా వెర్బల్ ఆర్ అదర్వైజ్ త్రూ ఏ రిటన్ డాక్యుమెంట్ పంపించడం ద్వారా తెలియాలి. క్లియర్? అలా తెలిసినప్పుడు మాత్రమే ఆ ఆఫర్ అనేది కమ్యూనికేట్ చేయబడింది అని చెప్తాం. క్లియర్? సో మీరు అనుకోవచ్చు ఈయన డైరెక్ట్ ఫోన్ ద్వారా లేకపోతే ఒక రిటన్ డాక్యుమెంట్ ద్వారా. సో సమ్టైమ్స్ ఇట్ మే బి త్రూ ఎన్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ టెలివిజన్ ఛానల్. సో ఒక అడ్వర్టైజ్మెంట్ ద్వారా కూడా తెలియపరచవచ్చు ఆఫర్ని. క్లియర్? ఇప్పుడు ఎలాంటి సందర్భాల్లో ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఎ జనరల్, ఇఫ్ ఇట్ ది ఆఫర్ ఇస్ ఎ జనరల్ ఆఫర్. ఇప్పుడు ఆ ఆఫర్ అనేది జనరల్ ఆఫర్ అయినప్పుడు సో అది అడ్వర్టైజ్మెంట్ కూడా చెప్పొచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్ ఆఫర్ సో ఇట్ కెనాట్ బి కమ్యూనికేటెడ్ త్రూ ఏ టెలివిజన్ ఛానల్. Why? So obviously sending the message to a television channel may be costly. So rather than doing in such a way, it is better to sending a written document directly through a mail or, for example, a telegram, right? So ఏదో రకంగా మనం పంపించవచ్చు. దానివల్ల ఏముంది? కాస్ట్లీ ఎఫైర్ కాదు. అలా కాకుండా ఒక వ్యక్తిని ఉద్దేశించి దాన్ని టెలివిజన్ ఛానల్లో పెట్టాల్సిన అవసరం లేదు. టెలివిజన్ ఛానల్లో పెట్టినప్పటికీ కూడా అది ఖచ్చితంగా ఆయన చూస్తాడని రూల్ ఉంది. అందువల్ల అలాంటి సందర్భాల్లో మనకు ఆ వైఫ్ ఆ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది కరెక్ట్ కాదు. కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ ఏదైతే మన వస్తువుని అమ్మాలనుకుంటున్నామో ఏదైతే ఆఫర్ చేయాలనుకుంటున్నామో అది ఎవరైతే ఆఫర్ ఉన్నాడో అతనికి చేరాలి అని అర్థం. అంతే. క్లియర్? ఎగ్జాంపుల్ చూద్దాం. A makes a proposal to B by post to sell his house for 5 lakhs and if the letter containing the offer is posted on 10th March and if the letter reaches B on 12th March, the offer is said to have been communicated on 12th March when B received the letter. So చూడండి, A అనే వ్యక్తి B అనే వ్యక్తికి తను ఇల్లు అమ్మాలనుకుంటున్నాడు. అది కూడా ఎంతకి? 5 లక్షలకు అమ్మాలనుకుంటున్నాడు. 5 లక్షలకు అమ్మడానికి నాకు ఇష్టం ఉంది అనే ఒక డాక్యుమెంట్ ని తయారు చేసి బికి పంపించాడు. ఎప్పుడు పంపించాడు? 10వ తేదీ మార్చ్. క్లియర్? ఆ రోజున పంపించాడు. సో ఇప్పుడు జనరల్ గా ఆఫర్ చేయడం అయితే మాత్రం 10వ తేదీన పంపించారు. బట్ కమ్యూనికేట్ చేయబడింది ఎప్పుడు? ఇది పంపించినంత మాత్రం కమ్యూనికేట్ చేసినట్టు కాదు కదా. ఈ విషయం ఆయనకు తెలియాలి. బట్ ఈ టెలిగ్రామ్ పంపించిన తర్వాత ఈ విషయం ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళింది? 12వ తేదీ మార్చిలో వెళ్ళింది. అంటే ఇప్పుడు కమ్యూనికేట్ ఎప్పుడు చేయబడినట్టు? 12వ తేదీ చేయబడినట్టు. Clear? Done. Thus, it can be summed up that when proposal is made by post, its communication will be complete when the letter containing the proposal reaches the person to whom it is made. So, మనకు దీని పైన ఎగ్జాంపుల్ ఆధారంగా ఉదాహరణ ఆధారంగా మనం ఒక సింపుల్ గా చెప్పుకోవచ్చు. ఏంటి? సో ఏదైతే ఆయన ఆఫర్ చేయాలనుకుంటున్నాడో ఆ విషయం అనేది ఎప్పుడైతే ఎవరికైతే మనం ఆఫర్ ఇస్తున్నావో ఆ వ్యక్తికి రీచ్ అయినప్పుడు మాత్రమే అది కమ్యూనికేట్ చేసినట్టు. ఇంకొకటి అతను రీచ్ అయినంత మాత్రమే కమ్యూనికేట్ చేసినట్టు కూడా కాదు. ఎలాంటి సందర్భం అంటే 12వ తేదీ ఆయన దగ్గరికి వెళ్ళింది. బట్ హి డిడ్ంట్ రీడ్ దట్ పర్టికులర్ ప్రపోజల్. ఆ ప్రపోజల్ ఆయన చదవలేదు. అగైన్ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ద కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్. సో ఓన్లీ వెన్ ద రిసీవింగ్ పార్టీ స్టడీడ్ దట్ పర్టికులర్ ప్రపోజల్, then only it will be considered as communication of an offer. The offer was communicated to the individual who are intended to send. అంటే ఏ వ్యక్తికి నువ్వు కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నావో ఆ వ్యక్తి చదివినప్పుడు మాత్రమే అది కమ్యూనికేట్ చేసినట్టు అవుతుంది. అదే కింద ఎక్స్ప్లెయిన్ చేశారు. Mere receiving of the letter is not sufficient. He must receive or read the message contained in the letter. So just లెటర్ ని రిసీవ్ చేసుకున్నంత మాత్రాన ఆఫర్ ని ఆయన కమ్యూనికేట్ చేసినట్టు కాదు. ఆ లెటర్ ఆయన తీయాలి, తీసి చదవాలి. చదివినప్పుడు మాత్రమే అది కమ్యూనికేట్ చేసినట్టు. క్లియర్? డన్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పాం కదా ఇందాక. సో కమ్యూనికేషన్, దేర్ విల్ బి 2 sides ఆఫ్ ఎ కాయిన్ ఫర్ కమ్యూనికేషన్. వన్ సైడ్ ఇస్ ద ఆఫర్ సైడ్ and one offerer side and the other side is the acceptor or offeree side.
సో ఆఫరర్ సైడ్ నుంచి ఇతను ఇచ్చినటువంటి సమాచారం అనేది ఇతనికి వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో, అప్పుడు ఇతను ఇచ్చినటువంటి ఆఫర్ ఇతను కమ్యూనికేట్ చేయబడడం ఎంత ఇంపార్టెంటో, అదేవిధంగా ఇతను కమ్యూనికేట్ చేయబడినటువంటి విషయాన్ని ఆధారంగా ఈ వ్యక్తి తనకి ఆ ఆఫర్ రిసీవ్ చేసుకోవడం ఇష్టమే, నాకు సమ్మతమే అనే విషయాన్ని ఇతనికి తెలియపరచడం కూడా అంతే ఇంపార్టెంట్. అదే విషయం ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్సీ, there are two issues for discussion and understanding. They are the modes of acceptancy and when is acceptancy completed. సో చూడండి, ఇక్కడ కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్సీ విషయానికి వచ్చేసరికి రెండు ఇష్యూస్ ఉన్నాయి. టూ ఇష్యూస్ ఫర్ డిస్కషన్ ఆఫ్ అండర్స్టాండింగ్. దే ఆర్ ద మోడ్ ఆఫ్ యాక్సెప్టెన్సీ అండ్ when acceptancy is completed. సో యాక్సెప్టెన్సీ ఏ విధంగా తెలియపరచబడింది. సో ఆల్రెడీ యాక్సెప్టెన్సీ మనం చెప్పుకున్నాం. ఒకటి టు కండక్ట్ ఆఫ్ అన్ యాక్షన్, ఒక యాక్షన్ పర్ఫామ్ చేయడం ద్వారా యాక్సెప్టెన్సీ తెలియపరచవచ్చు, లేదా ఒక డాక్యుమెంట్ ద్వారా తన సిగ్నేచర్ చేసి పంపించవచ్చు, లేకపోతే వెర్బల్ గా ఒక ఫోన్ చేసి నాకు సమ్మతం అని చెప్పవచ్చు. క్లియర్? ఇలా మూడు రకాలుగా మనం చెప్పవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం యాక్సెప్టెన్సీ కంప్లీట్ టైం అది కూడా. లెట్ us first consider the mode of acceptance. Section 3 of the Act describes in general terms two modes of communication, namely by any act or by omission, intending to thereby to communicate to the other or which has the effect of communicating it to the other. సో చూడండి, యాక్చువల్లీ ఈ కమ్యూనికేషన్ అంటే యాక్సెప్టెన్సీకి సంబంధించి అంటే తన సమ్మతి అనే విషయాన్ని తను ఏ విధంగా ఒక వ్యక్తికి చెప్పొచ్చు అనేది మనం ఇక్కడ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. మోడ్ ఆఫ్ యాక్సెప్టెన్సీ తను ఏ విధంగా తెలియపరచవచ్చు అనే విషయాన్ని మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటి, బై ఎనీ యాక్ట్. సో అతను ఇచ్చినటువంటి ఆఫర్ కి అపోజిట్ గా ఒక యాక్షన్ పర్ఫామ్ చేయడం ద్వారా, ఆర్ బై ఒమిషన్ ఇంటెండింగ్ దేర్ బై టు కమ్యూనికేట్ టు ద అదర్ ఆర్ విచ్ హ్యాస్ ఎఫెక్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ టు ది అదర్. సో చూడండి, ఒక్క నిమిషం, ఎవరి ఇంటర్నెట్ కనెక్షన్ ఇది అన్స్టేబుల్. ఒక్కసారి నా వాయిస్ అందరికి వినిపిస్తుందా? నా వాయిస్ అందరికి వినిపిస్తుందా? ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఇంటర్నెట్ కొంచెం స్లో అయింది, మళ్ళా కనెక్ట్ అయింది. సెకండ్ బై ఒమిషన్. ఇక్కడ ఒమిషన్ అంటే ఇంకేం లేదండి. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఎవరో ఉన్నారు, ఒక వ్యక్తి తన కాంట్రాక్ట్ ని ఇంకొక వ్యక్తితో ఏర్పరచుకున్నాడు. ఎలా ఏర్పరచుకున్నాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ రోజుగా కాలేజీకి రాకపోతే నీకు 10 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఒక్క నిమిషం, మనకి ఇంకా 10 minutes టైం ఉంది. సో బద్రి అనే వ్యక్తి రామకృష్ణ చెప్పాడు, ఈ రోజు నువ్వు కాలేజీకి రాకపోతే 10 రూపాయలు ఇస్తానని. సో ఆ రోజు రామకృష్ణ కాలేజీకి రాలేదు అంటే దాని అర్థం ఏంటి, తన యాక్సెప్టెన్సీ తెలియపరిచినట్టే. అలా ఆ విధంగా కూడా యాక్సెప్టెన్సీని తెలియపరచవచ్చు. ఓకే, ఈ రెండు రకాలుగా మనం యాక్సెప్టెన్సీని తెలియపరచవచ్చు. సో దాని కింద ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఫస్ట్, కమ్యూనికేషన్ బై యాక్ట్ would include any expression of words, whether written or oral. Written words will include letters, telegrams, faxes, emails, and even advertisements. Oral words will include telephone messages. Again, communication would include any conduct intended to communicate like positive acts or signs so that the other person understands what the person is acting or making signs means to say or convey. So, communication by act. So, ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో ఆ యాక్సెప్ట్ చేసే వ్యక్తి అపోజిట్ గా ఒక యాక్షన్ పర్ఫామ్ చేయడం, ఏదో ఒక తన విధిని నిర్వర్తించడం ద్వారా తన యాక్సెప్టెన్సీని తెలియపరచవచ్చు. సో విధి అంటే ఇక్కడ రిటర్న్ గా యాక్సెప్టెన్సీ పంపించవచ్చు డాక్యుమెంట్ ద్వారా, ఓరల్ గా అంటే ఎట్లా ఫోన్ చేసి పంపించవచ్చు, లేకపోతే తనకు అపోజిట్ గా ఒక యాక్షన్ పర్ఫామ్ చేసి చేయొచ్చు. ఆ విధంగా తన యాక్సెప్టెన్సీని తెలియపరచవచ్చు. సెకండ్ చూడండి, communication of acceptancy by omission to do something. Such omission is conveyed by the conduct or forbearance on the part of one person to convey his willingness or assent. So చూడండి, however silence would not be treated as a communication by omission. ఇక్కడ ఒక వ్యక్తి అంటే ఇంకొక వ్యక్తికి మనం ఆఫర్ చేస్తున్నాం. ఎలాంటి ఆఫర్ చేస్తున్నామంటే, నువ్వు ఆ రోజు సైలెంట్ గా ఉంటే, ఆ రోజు నువ్వు రాకుండా ఉంటే, అంటే ఆ రోజు నువ్వు నేను చెప్పింది విని నువ్వు అక్కడే ఉండిపోతే, అంటే అప్పుడు నీకు నేను డబ్బులు ఇస్తానని చెప్పాడు. చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పినట్టే ఆ వ్యక్తి కూడా ఆ రోజు రాలేదు, రాకపోతే అది తన యాక్సెప్టెన్సీ తెలియపరిచినట్టే. దానికి ఒక ఎగ్జాంపుల్,
A offers rupees 50,000 to B if he does not arrive before the court of law as an evidence of the case. Sorry. A అనే వ్యక్తి బికి ఒక ఆఫర్ చేశాడు. ఏంటి ఆఫర్ అంటే బి అనే వ్యక్తికి ఆఫర్ చేశాడు. ఏంటి ఆఫర్ అంటే ఆ కోర్టులో సెషన్ జరుగుతుంది, ఆ సెషన్ రోజు నువ్వు రాకపోతే, జనరల్ గా బి అనే వ్యక్తి ఎవిడెన్స్ అక్కడ, నువ్వు రాకపోతే నేను నీకు 50,000 ఇస్తాను అని చెప్పాడు. ఏంటంటే 50,000 ఇస్తానని చెప్పాడు. అలా చెప్తే ఏ అనే వ్యక్తి బికి ఆఫర్ చేసినట్టు. క్లియర్. అయితే ఇప్పుడు ఈ బి అనే వ్యక్తి కోర్టుకి రాలేదు ఆ రోజు, దాని అర్థం ఏంటి? బి అనే వ్యక్తి ఇండైరెక్ట్లీ యాక్సెప్టెన్స్ తెలియపరచాలంటే. క్లియర్. అలా చేసినా సరే దాన్ని యాక్సెప్టెన్స్ ఆ విధంగా కూడా చేయొచ్చు. నెక్స్ట్, కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ బై కండక్ట్. ఇక్కడ ఏమన్నా బై యాక్ట్ అంటే ఒక ఏదో నోటి మాట ద్వారా కానీ ఒక రిటన్ డాక్యుమెంట్ ద్వారా కానీ తెలియపరచడం. రెండు, తను చెప్పినట్టుగా ఆ విషయాన్ని వదిలివేయడం. మూడోది ఏంటి? కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ బై కండక్ట్. కండక్ట్ అంటే తన అపోజిట్ గా ఒక యాక్షన్ పర్ఫామ్ చేయడం. ఫర్ ఇన్స్టెన్స్ డెలివరీ ఆఫ్ ద గూడ్స్ at a price by seller to billing buyer will be understood as a communication by conduct to convey acceptance. For instance, delivery of the goods at a price by a seller to a billing buyer will be understood as a communication by conduct to convey acceptance. So చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఎవరో వస్తువులు కావాలని కోరాడు. కోరితే ఆ వస్తువులు ఎన్నైతే వస్తువులు కావాలని కోరుకుంటున్నాడో ఆ వస్తువుల్ని ఒక ప్రైస్ ఫిక్స్ చేసి దానిని సెల్లర్ బయ్యర్కి పంపించేశాడు. అక్కడ బయ్యర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది ఆ వస్తువులు తీసుకోవడం. అంటే ఇక్కడ ఏంటి? ఎవరైతే వస్తువులు కావాలని కోరాడో ఆయనకు అపోజిట్ గా ఈయన రిటర్న్ డాక్యుమెంట్ పంపించట్లే, డైరెక్ట్ గా ఏం చేస్తున్నాడు? తను కావాలనుకున్న వస్తువులు పంపించేస్తున్నాడు. దాన్ని అంతా ఇండైరెక్ట్ ఏం చేస్తున్నాడు? ఇటువైపు నుంచి ఏదైతే యాక్షన్ పర్ఫామ్ చేయాలో ఆ యాక్షన్ పర్ఫామ్ చేసేస్తున్నాడు. దాన్ని ఏమంటాము? అది కూడా యాక్సెప్టెన్స్ తెలియపరిచినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఒక లాజికల్ రాజుగా బద్రి రామకృష్ణ లేదంటే రంగస్వామి రసీదుని తీసుకున్నాం. రంగస్వామి రసీదుని తీసుకుంటే రంగస్వామి ఏమన్నాడంటే, నేను ఈ బైక్ నీకు అమ్ముతా అని చెప్పాడు. సరేనా? ఈ బైక్ అమ్మితే ఈ బైక్ నీకు 10,000 ఇస్తే నేను ఈ బైక్ అమ్ముతాను అని చెప్పాడు. సరే, అప్పుడు ఏమన్నాడు? రంగస్వామి ఏం చేశాడు? రషీద్ అనే వ్యక్తి బైక్ అమ్ముతానని చెప్పగానే రంగస్వామి ఏం చేశాడంటే 10,000 ఇమీడియట్లీ పంపించేశాడు. అంటే ఇక్కడ ఏంటి? నేను కొంటాననే విషయాన్ని నీకు చెప్పలేదు, డైరెక్ట్ డబ్బులు పంపించేశాడు. అంటే దాని అర్థం ఏంటి? తన వైపు నుంచి నేను చేయాల్సిన పని అతను చేసేసాడు అంటే తన యాక్సెప్టెన్స్ ని తెలియపరచినట్టే. ఈ విధంగా కూడా యాక్సెప్టెన్స్ ని తెలియపరచవచ్చు. ఇప్పుడు అదే అర్థం, కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ బై కండక్ట్. ఫర్ ఇన్స్టాన్స్, delivery of goods at a price by seller to a willing buyer will be understood as a communication by conduct to convey acceptance. Similarly, one need not to explain why one boards a public bus or a drop a coin in a weighing machine. So చూడండి, ఇది మనం రెగ్యులర్ లైఫ్ లో చూస్తుంటాం. ఏంటంటే, similarly one need not to explain why one boards a public bus or a drop a coin in a weighing machine. సో చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక బస్సులోకి ఎక్కుతున్నాను అంటే దాన్ని సెపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఏంటి? బస్ అనేది ఆల్రెడీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. సో బస్ యాక్చువల్లీ ఆఫరింగ్ ద సర్వీసెస్ టు ద ప్యాసింజర్స్ to transport from one place to another, and the offeree is supposed to pay whatever the rate that is determined by that particular buses authority or otherwise transport authority. ఆ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఏదైతే ప్రైస్ ఫిక్స్ చేసిందో దానికి అగ్రి అవుతూ ఈయన బస్ ఎక్కుతున్నాడు. క్లియర్. అందులో ఇంకా సెపరేట్ గా మనం ఈయన బస్ ఎక్కుతున్నాడు, బస్ ఎక్కిన తర్వాత ఆయన ఈ బస్ ఎక్కిన తర్వాత మీకు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి డబ్బులు ఎంత ఉంటాయి అని బార్గెన్ చేయాల్సిన పని ఉండదు. ఆయన ఆల్రెడీ అగ్రి అయిపోయాడు. ఏంటని అగ్రి అయిపోయాడు? ఆ ఛార్జ్ ఏదైతే ఆ ఛార్జ్ నేను పే చేయడానికి ఈయన రెడీ ఉన్నాడు. అలాంటప్పుడు మాత్రం బస్ ఎక్కుతున్నాడు. సో దానికోసం సెపరేట్ గా మళ్ళీ ఆఫర్ యాక్సెప్టెన్స్ అంటే జరగాల్సిన అవసరం లేదు. క్లియర్. ఆయన డైరెక్ట్ గా ఒక యాక్షన్ పర్ఫామ్ చేసి తన యాక్సెప్టెన్స్ తెలియపరుస్తున్నాడు. ఏంటి? నేను బస్ ఎక్కుతున్నానంటే దాని అర్థం ఏంటి? మీరు సర్వీస్ కోసం ఎంతైతే ఛార్జ్ చేస్తున్నారో ఆ ఛార్జ్ ని పే చేయడానికి నేను రెడీ ఉన్నాను అని తన యాక్సెప్టెన్స్ తెలియపరుస్తున్నట్టు. క్లియర్. నెక్స్ట్, the other issue of communication of acceptance is about effect of act or omission of conduct. These indirect efforts must okay. Let us now come to the issue. మనకి ఇంకొక 3 నిమిషాలు ఉంది. అట్లీస్ట్ 1 మినిట్ డిస్కస్ చేసి మిగతాదంతా రేపు డిస్కస్ చేద్దాం. రేపుతో ఆల్మోస్ట్ మనకి ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అయిపోతుంది. ఇంకా ఒకటి ఉంది, కన్సిడరేషన్. మనం కానీ కంప్లీట్ చేసుకున్నామంటే 2 యూనిట్స్ కంప్లీట్ అయిపోయినట్టే. క్లియర్. రేపు ఖచ్చితంగా క్లాస్ ఎవరు మిస్ అవుతారు.
మరొకటి సర్లేండి, ఒక 2 minutes రఫ్ మాట్లాడుకుందాం. మళ్ళీ రామకృష్ణ వెళ్ళిపోయాడు. ఈ ప్రాబ్లం ఉందా? సరే, ఒకసారి అందరూ కాల్లోకి వచ్చేయండి. అందరూ స్పీకర్ ఆన్ చేయండి. నేను కూడా ఫోన్ చేస్తాను అందరికి, ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. మీరు కూడా ఫోన్ చేయండి. చేస్తాం సార్. అందరికి ఫోన్ చేస్తే రేపు నుంచి మన స్ట్రెంత్ నెట్లో తెచ్చుకోవాలి. ఫస్ట్ 7 members ఉన్నారు, బాగానే ఉన్నారు. ఈ 2 రోజులు ఇబ్బంది పెడుతున్నాను. ఇది సడన్ గా కట్ అవుతుంది. అశోక్ చక్రవర్తికి జ్వరము, ఓకే. తర్వాత వస్తానన్నాడు, కాబట్టి మార్కెట్లకి వెళ్తున్నాడు వాళ్ళ మామూలు గురించి. చంద్రకు ఒకసారి ఫోన్ చేయండి. ఈరోజు చంద్ర రెగ్యులర్ వచ్చే క్యాండిడేట్, చంద్రకు ఒకసారి ఫోన్ చేయండి, సరేనా? సరే సార్. ఫస్ట్ నువ్వు ఫోన్ చేయి, ఫీవర్ ఉంది, నువ్వు ఫోన్ చేయి, సరేనా? సరే సార్. ఓకే, నువ్వు కూడా ఫోన్ చేయి, నీ వంతు నువ్వు హెల్ప్ నువ్వు కూడా చేయి, సరేనా? ఓకే సార్. రామకృష్ణ వస్తున్నాడు పోతున్నాడు. రామకృష్ణ 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 అనిపిస్తుందా? సార్ వినిపిస్తుంది. లేకపోతే నేను నీకు ఫోన్ చేస్తాను మాట్లాడతా, సరేనా? సరే, బాయ్. రేపు మళ్ళీ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ 5 o'clock అందరూ వచ్చింది, సరేనా? ఓకే, బాయ్.